మనందరికీ తెలిసిందే. 'జైలర్' మూవీలోని వినాయకన్ గారు ఏ విధంగా నటించారో విలన్ క్యారెక్టర్‌లో. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి వినాయక గారైతే చాలా కాంట్రోవర్సీ ఇష్యూ‌లోనైతే ఇరుక్కున్నట్లయితే మనకు గట్టిగా కనిపిస్తుందనమాట. సోషల్ మీడియాలోనైతే ఒక వీడియో అయితే ఫుల్‌గా వైరల్ అయిపోతుంది. అది ఏంటి అంటే వినాయకన్ గారు వాళ్ళ ఆపోజిట్ ఇంటి వారి పైనైతే బాగా విరుచుకుపడినట్టయితే ఒక వీడియో రికార్డ్ అయింది. అంతేకాకుండా అసభ్యకరమైన వ్యాఖ్యలతో పాటు లుంగీని కూడా అసభ్యంగా కట్టిన విధంగా గూడా మనకైతే ఆ వీడియోలో కనిపిస్తుందనమాట. దీనిపైన పోలీసులు ఆల్రెడీ కేసైతే బుక్ చేశారు. సో, ఆల్రెడీ ఆ ఫుటేజ్ గూడా పోలీసుల దగ్గరికి వెళ్ళిందనమాట. సో, దీనిపైన తొందరలోనే మీకు మరొక అప్‌డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కేసు మీదైతే చాలా గట్టిగా చర్యలు తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయనేసైతే నెటిజన్‌లయితే చెప్తున్నారనమాట. వినాయకం గారు ఇది మొదటిసారి అయితే కాదు. గతంలోని గూడా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనైతే అక్కడ ఉన్న సిబ్బందిపై కూడా ఈ విధంగా అయితే వ్యాఖ్యలు, అదే విధంగా గొడవ పెట్టుకోవడం అయితే జరిగింది. సో, అప్పుడు గూడా ఆ సిబ్బంది విమానాశ్రయంలో ఉన్న సిబ్బందిపై గూడా చాలా దురుసుగా వ్యవహరించారనేది తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు ఖచ్చితంగా సరే శిక్ష పడే అవకాశాలేమైనా ఉన్నాయా అంటే చాలా మంది చెప్తున్న మాట అయితే ఆపోజిట్ వారు గాని, ఎదుటి వారికి మాటలు హింసపరిచేలా ఉండడం కారణం చేత ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తున్నారు నెటిజన్‌లయితే. సో, దీనిపైనైతే మరి వినాయకం గారు కూడా స్పందించారు. సో, నేను మూవీ పరంగా అదే విధంగా వ్యక్తిగతంగా కూడా చూసుకున్నట్లయితే గొడవలు పడలేను. అదే విధంగా చూసుకున్నట్లయితే నేను మాటలతో చర్చలు జరుపుకుంటే మంచిగా ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. సో, దీనిపైనైతే ఎవరు గూడా రెస్పాన్స్ అవ్వలేదు. అంటే గతంలోనే అంత పెద్ద 'జైలర్' మూవీలోని అంత పెద్ద రోల్ పాటించిన తర్వాత అతని కెరియరే మారిపోతుంది అన్న టైంలోనే మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న కాంట్రోవర్సీ‌లకే మళ్ళీ అతని కెరియర్‌ని తానే దెబ్బతీసుకునే విధంగా అయితే తనకు తానే పనిష్ చేసుకుంటున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. సో, అంటే ప్రతి చిన్న విషయానికి గూడా చాలా కోపం వచ్చి అతను అంటే వచ్చేస్తుంది. ఖచ్చితంగా అతనికి వస్తున్న కారణంగా ఆ విధంగా చేస్తున్నాడనమాట. సో, దీనిపైనైతే చాలా మంది ఏ విధంగా అంటున్నారంటే మీరొకసారి సైకియాలజిస్ట్‌కెళ్లి కలండి. అంతేగాని ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో తెలియకుండా ఊరికే దురుసుగా వ్యవహరించకండి అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అతని సినిమా కెరియర్ ఇక్కడితో ముగుస్తుందా? లేకపోతే మాటలతోనేదో అలా మరి చర్చలు జరుపుకుంటారా అన్నదైతే మరి మీకు వదిలేస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.